హలో లవ్లీ కిచెన్ ఫాలోవర్స్, ఈరోజు మనం చిక్కుడుకాయ టమాటా కర్రీ ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాం. దీనికోసం చిక్కుడుకాయ ఈ నెలని ఈ విధంగా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేత్తో కట్ చేసుకోవాలండి. ఈ విధంగా చేత్తో కట్ చేసుకోవటం వల్ల గింజలు నలగకుండా ఈ విధంగా వస్తాయండి. ఇప్పుడు మనం కుక్కర్లో వాటర్ వేసుకొని ఈ చిక్కుడుకాయ గింజల్ని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత కడాయిలో ఆయిల్ వేడి చేసుకొని తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లిని వేయించాలండి. ఇది వేగిన తర్వాత మీడియం సైజు కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి వేయించుకోవాలి. ఇవి దూరగా వేగిన తర్వాత మీడియం సైజు కట్ చేసి పెట్టుకున్న టమాటాలని ఒక 3 వేసి మగ్గనివ్వాలండి. ఇప్పుడు దీనిలో కొద్దిగా సాల్ట్, కొంచెం పసుపు వేసి ఉడకనివ్వాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడకపెట్టుకున్న చిక్కుడుకాయ గింజలన్నిటినీ కూడా వేసి మరొక 4 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఎంతో రుచికరమైన చిక్కుడుకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది. చివరిగా మనం దీనిలో కారం వేసుకొని దింపుకోవాలండి. రైసు చపాతీలోకి చాలా బాగుంటుందండి ఈ కర్రీ. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.